ఏదైనా ఇమేజ్‌కి బ్యాక్‌గ్రౌండ్ అయితే అరెస్ట్ చేయడానికి మనం చాలా యాప్స్ అండ్ వెబ్‌సైట్స్ అయితే యూజ్ చేస్తాం. కొన్నిసార్లు యాప్స్‌లో బ్యాక్‌గ్రౌండ్ అయితే సరిగ్గా రిమూవ్ అవ్వదు. అలాగే ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటేనే వర్క్ అవుతాయి. నేనైతే ఈరోజు మీకు ఒక యాప్ గురించి చెప్తాను. యాప్ అయితే వితౌట్ ఇంటర్నెట్ అయితే మనమైతే బ్యాక్‌గ్రౌండ్స్ అయితే అరెస్ట్ చేయొచ్చు. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. వీడియో అయితే చివరిదాకా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మొబైల్ ఫోన్‌లో గూగుల్ ప్లే స్టోర్ ఓపెన్ చేసి గూగుల్ ప్లే స్టోర్‌లో బ్యాక్‌గ్రౌండ్ ఎరేజర్ అని సెర్చ్ చేయాలి. బ్యాక్‌గ్రౌండ్ ఎరేజర్ అని సెర్చ్ చేస్తే మనకి ఏదో ఒక యాప్ అయితే వస్తుంది 10 ఎంబీతో. ఆ యాప్ అయితే ఇన్‌స్టాల్ చేసుకోవాలి. యాప్ అయితే మొబైల్ ఫోన్‌లోకి ఇన్‌స్టాల్ అయిపోయింది. బ్యాక్‌గ్రౌండ్ ఎరేజర్ యాప్ ఏంటంటే చాలా సింపుల్ ఇంటర్ఫేస్ అనమాట. పైనైతే మనకి షేర్ ఆప్షన్ అయితే ఉంది. అలాగే 3 డాట్స్ ఆప్షన్‌లో హెల్ప్, ఫీడ్‌బ్యాక్, ప్రైవసీ పాలసీ, లైసెన్సెస్. అలాగే మనం ఫోటో సెలెక్ట్ చేయడానికి సెలెక్ట్ ఫోటో అని చెప్పి ఆప్షన్ నెంబర్ కింద మీరు క్లిక్ చేస్తే మన మొబైల్‌లో ఉన్న ఫోటోస్ అయితే వస్తాయి. మన బ్యాక్‌గ్రౌండ్ ఎరేజ్ చేయడం కింద ఫోటో సెలెక్ట్ చేసుకుంటే మనకైతే క్రాప్ సెక్షన్ అయితే ఉంటుందన్నమాట ఇక్కడ. ఇక్కడ క్రాప్ సెక్షన్‌లో మనమైతే ఇమేజ్ అయితే క్రాప్ చేయొచ్చనమాట కావాలనుకుంటే. నేనైతే ఓన్లీ క్యారెక్టర్ అయితే ఉండేలాగా సెంటర్‌కి అయితే క్రాప్ అయితే చేస్తాననమాట. ఈ క్రాప్ సెక్షన్ ఏంటంటే మనకి చాలా యూస్‌ఫుల్ అనమాట. క్రాప్ అయిపోయాక మనకి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ ఉన్న ఒక్కొక్క ఆప్షన్ గురించి డీటెయిల్‌గా చెప్తాను చూడండి. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాక్‌గ్రౌండ్ కలర్ అనమాట. మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. బీజీ కలర్, వైట్ ఆర్ బ్లాక్ అని చెప్పి. అలాగే నెక్స్ట్ ఏంటంటే మనకి కింద ఏఐ ఆటో అని ఉంది కదా! దాని మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్‌గా మనకి బ్యాక్‌గ్రౌండ్ అయితే రిమూవ్ అవుతుంది. ఏఐ డిటెక్టర్ అనమాట. యారో మార్క్ మీద నొక్కితే మనం బ్యాక్ రావచ్చు. ఆటో కలర్ ఆప్షన్ ద్వారా ఏంటంటే మనం ఏదో ఒక కలర్ పిక్ చేస్తే ఆ కలర్ అయితే రిమూవ్ అయితే అయిపోతుందనమాట. మనమైతే థ్రెషోల్డ్ అయితే మనకు కావాల్సినట్టు ఇంక్రీజ్, డిక్రీజ్ చేసుకోవచ్చు. మనకైతే పొరపాటున ఏమైనా అరెస్ట్ చేస్తే అండో ఆప్షన్ కూడా ఉంటుంది. అలాగే థర్డ్ ఆప్షన్ ఏంటంటే మ్యాజిక్ ఎరేజర్. మ్యాజిక్ ఎరేజర్ కూడా చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట. మ్యాజిక్ ఎరేజర్ సైజ్ కూడా మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు. లేదా మనం డిక్రీజ్ కూడా చేసుకోవచ్చనమాట. మనకు కావాల్సిన ఎక్విప్‌మెంట్ తగ్గట్టు. నెక్స్ట్ మాన్యువల్ అనమాట. మాన్యువల్ అంటే మనకు మనంగా అరెస్ట్ చేసుకోవాలనమాట. ఇది కొంచెం టైమ్ టేకింగ్ ప్రాసెస్ అనమాట. బట్ మాన్యువల్‌లో మీకు పేషెన్స్ అయితే ఉంటే మీరు అరెస్ట్ చేసుకోవచ్చు. ఎరేజర్ సైజ్ ఇంక్రీజ్ లేదా డిక్రీజ్ చేసుకుంటా. నెక్స్ట్ ఏంటంటే రిపేర్ ఆప్షన్ అనమాట. రిపేర్ మీద క్లిక్ చేసి పొరపాటున ఏదైనా ఎరేజ్ అయిపోయిన ఏరియాని అయితే రిపేర్ ఆప్షన్ ద్వారా మనం రికవర్ అయితే చేసుకోవచ్చనమాట. ఈ ఆప్షన్ ఏంటంటే చాలా అంటే చాలా యూస్‌ఫుల్‌గా ఉంటుందనమాట. నెక్స్ట్ జూమ్ ఆప్షన్. మనం డీటెయిల్‌గా ఇమేజ్‌ని జూమ్ చేసి బ్యాక్‌గ్రౌండ్ అయితే అరెస్ట్ చేయడానికి ఈ జూమ్ ఆప్షన్ మనకి చాలా యూస్‌ఫుల్‌గా అయితే ఉంటుందనమాట. చూస్తున్నారు కదా! నేను జూమ్ చేసి గ్రీన్ కలర్ బ్యాక్‌గ్రౌండ్ అయితే కంప్లీట్‌గా నేను అరేంజ్ చేస్తున్నాననమాట. ఓకే. మనకి చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ జూమ్ ఆప్షన్. మీరు గనుక ఇంకా వీడియోకైతే లైక్ అయితే చేయకపోతే వీడియోకైతే లైక్ చేయండి. నేనైతే మాక్సిమం ఆటో కలర్ అయితే యూజ్ చేస్తాననమాట. ఇమేజ్ సేవ్ చేయడానికి పైన దాని మీద క్లిక్ చేస్తే మనకి కింద ఇమేజ్ స్మూత్‌నెస్ అయితే ఉంటుందనమాట. 0-5 దాకా. మీకు నచ్చిన స్మూత్ అయితే సెలెక్ట్ చేసుకొని సేవ్ మీద క్లిక్ చేస్తే మొబైల్ ఫోన్‌లోకి సేవ్ అవుతుంది. నెక్స్ట్ ఏదైనా ఆల్బమ్ నుంచి ఫోటో సెలెక్ట్ చేయాలంటే సెలెక్ట్ ఫోటో మీద క్లిక్ చేస్తే మన మొబైల్‌లో ఉన్న ఆల్బమ్స్ లిస్ట్ అయితే వస్తుందనమాట. ఆ లిస్ట్‌లో మీకు కావాల్సిన ఫోటో అయితే ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఈరోజు వీడియో ఇక్కడితో కంప్లీట్ అయితే అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లేటెస్ట్ వీడియోస్ అయితే స్క్రీన్ మీద అయితే ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉంటే క్లిక్ చేసి చూడండి.